తాజాగా మంగళవారం అనే సినిమా ఓటీటీలో విడుదల కావడం జరిగింది. ఒక గ్రామంలో ఊహించని విధంగా జరుగుతున్న ఘటనల చుట్టూ ఈ సినిమా కొనసాగుతుంది. అనేక ట్విస్టులతో ప్రేక్షకులను సినిమా దగ్గరనే కూర్చోబెడుతుంది ఈ మంగళవారం సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ నటించింది. ఎప్పటిలానే తన అందం, యాక్టింగ్ తో జనాలను ఆకట్టుకుంది. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ హర్రర్ థ్రిల్లర్ గల ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి హిట్ కొట్టింది. ఓటీటీలో విడుదలయ్యాక జనాలకు మరింత తెగ నచ్చేస్తుంది. మొత్తానికి అజయ్ భూపతి మరోసారి తన మార్కు చూపించాడని చెప్పవచ్చు. పాయల్ రాజ్పూత్ తర్వాత ఇందులో మరో అందాల తార మెరిసింది. ఇప్పుడు కుర్రాలంతా సోషల్ మీడియాలో ఆ అందాల తార కోసమే వెతుకుతున్నారు. ఈపాటికే ఆ సినిమా చూసిన వాళ్లకు అర్థమై ఉంటది ఆ అందాల తార ఎవరా అని. ఆమె ఆ సినిమాలో జమీందరి భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు తెలుగులో ఇది మొదటి సినిమా ఏమీ కాదు. తగ్గేదేలే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆమె అసలు పేరు దివ్య పిల్లై. కేరళకు చెందిన నారాయణ పిల్లై చంద్రికలకు దుబాయ్లో జన్మించింది. వాళ్ళ తల్లిదండ్రులకు దివ్య రెండవ కుమార్తె. చదువు అంతా దుబాయ్లోనే పూర్తి చేసుకుంది. ఇంజనీరింగ్ అయిపోగానే దుబాయ్ ఎయిర్లైన్స్ అరబ్ ఎమిరేట్స్ లో ఉద్యోగం వచ్చింది. ఎయిర్లైన్ సిబ్బందిగా తన ఉద్యోగం ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్ళగా అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూసి ఆ తర్వాత మలయాళంలో పుష్ప విలన్ షాహిద్ ఫజిల్ హీరోగా నటించిన ఆయిల్ నంజల్లా అనే చిత్రం ద్వారా సినిమాలకు పరిచయం అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన హజం చిత్రంలో కూడా నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్లుగా నిలిచాయి. వెంటనే 2 సినిమాలు హిట్ కావడంతో మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాల వైపు మళ్ళింది. ఎయిర్లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గేదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవల రిలీజ్ అయిన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్ లోనూ కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా మాస్టర్ పీస్, సేఫ్ చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిల్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తుంది. ఆ మంగళవారం సినిమాతో దివ్య పిల్లై చాలా ఫేమస్ అయ్యింది. దివ్య చేసిన సినిమాల గురించి ఆమె తల్లిదండ్రులు ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. దివ్య అనుకోకుండా సినిమాలకు వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. దివ్య పిల్లైకి పెళ్ళయిందా, ఎవరు తన భర్త అని కూడా తెగ వెతుకుతున్నారు. ఇంకా దివ్య పిల్లైకి పెళ్లి అవ్వలేదు.